Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about baking soda and washing soda, topics related to acids, bases and salts. మన 10th క్లాస్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్లో ఈ క్లాస్లో మనం బేకింగ్ సోడా వాషింగ్ సోడా అనే టాపిక్స్ గురించి చూద్దాం. ఓకే, ఈ వీడియోస్లో మనం కాన్సెప్ట్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ దెన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయాక ప్రీవియస్గా అడిగినటువంటి పాలిసెట్ ఏపీఆర్జీసీ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. దీనివల్ల కాన్సెప్ట్ అర్థమవుతుంది, రేపు ఆబ్జెక్టివ్ ప్రిపేర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, చూద్దాం. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. మన ఇంట్లో సోలా పొడి అంటుంటామే, అది కుకింగ్ పర్పస్కి వాడతారే, దాన్నే మనం బేకింగ్ సోడా అని పిలుస్తాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, నథింగ్ బట్ NaHCO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఓకే, విచ్ ఈజ్ యాడెడ్ టు ఫుడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. ఏదైనా ఫుడ్కు మనం ఎందుకు దీన్ని యాడ్ చేస్తామంటే ఫాస్ట్గా కుక్ చేయడానికి, ఫాస్ట్గా కుకింగ్ జరగడానికి. దోశ వేస్తున్నప్పుడు కానీ, ఇడ్లీ చేస్తున్నప్పుడు కానీ, వడలు వేస్తున్నప్పుడు కానీ ఈ సోలా పొడి కొద్దిగా యాడ్ చేస్తారు. దీన్ని యాడ్ చేయడం వల్ల ఇది డీకంపోజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, హాట్ ఎయిర్ను, కార్బన్ డైఆక్సైడ్ హాట్ CO2 గ్యాస్ను బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే హాట్ CO2 గ్యాస్ పంపిస్తుందో అప్పుడు స్పాంజీ నేచర్ వస్తుంది. అంటే మనకు కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా జరగడానికి హెల్ప్ అవుతుంది అంటాం. ఎలా వస్తుంది మరి ఈ బేకింగ్ సోడా లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు మనం అంటే బై బ్రైన్ సొల్యూషన్. ఎలా? obtained by saturating sodium chloride with ammonia and CO2. బ్రైన్ సొల్యూషన్ అంటాం NaCl సొల్యూషన్ని. అది తీసుకుందాం. సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే సోడియం క్లోరైడ్ ఇన్ వాటర్. దీన్ని ఏం చేయాలంటే అమ్మోనియా గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపించి సాచురేట్ చేయాలి. యాక్చువల్గా సాల్వే ప్రాసెస్ అని ఒక ప్రాసెస్లో చేస్తాం, అమ్మోనియా సోడా ప్రాసెస్ అని కూడా అంటాం. బట్ మన 10th క్లాస్లో అంత డెప్త్ లేదు. జస్ట్ ఏం జరుగుతుందంటే సాల్ట్ సొల్యూషన్, బ్రైన్ సొల్యూషన్ అంటారు, ఇది సాచురేటెడ్ విత్ అమ్మోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఏమవుతుందంటే NH3 ఒక హెచ్ని తీసుకొని NH4Cl, NH3 ఒక హెచ్, NH4Cl బయటికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది ఏంటి? Na రిమైనింగ్ హెచ్, CO2 ఒక O, NaHCO3. ఇలా మనకు కావాల్సిన బేకింగ్ సోడా ప్రిపేర్ అవుతుంది. ఓకేనా, ఇది ప్రిపరేషన్. ఆన్ హీటింగ్ లిబరేట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్ వాషింగ్ సోడా. ఒకవేళ దీన్ని మనం హీట్ చేసామనుకో, హై టెంపరేచర్ నియర్లీ 1200 degrees Celsius ఆ టెంపరేచర్ హీట్ చేస్తే డీకంపోజ్ అయిపోయి మన బేకింగ్ సోడా కాస్త వాషింగ్ సోడాని ఇస్తుంది, సోడియం కార్బోనేట్ని ఇస్తుంది. చూద్దాం ఎలాగో. సో NaHCO3 అవర్ బేకింగ్ సోడా, NaHCO3 ఆన్ థర్మల్ డీకంపోజిషన్ అంటాం. హీట్ చేసి డీకంపోజ్ చేస్తే థర్మల్ డీకంపోజిషన్. we get washing soda Na2CO3 plus water and carbon dioxide. ఓకేనా, Na2 ఉన్నాయి కదా, 2 తీసుకుందాం. Na2CO3 ఇంకా ఎక్స్ట్రా CO3 CO2 అయిపోయింది, 2H2 ఒక ఆక్సిజన్ H2. సో we get వాషింగ్ సోడా Na2CO3. క్లియర్? ఇలా ఆక్వస్ సొల్యూషన్ ఈజ్ ఆల్కలైన్ ఇన్ నేచర్. ఈ బేకింగ్ సోడాను వాటర్లో వేస్తే సాల్యుబుల్ అయిపోతుంది. ఆ వచ్చే సొల్యూషన్ ఆక్వా సొల్యూషన్ అంటాం కదా, దానికి బేసిక్ నేచర్ ఉంటుందంట. అంటే ఏం జరుగుతుందంటే మన NaHCO3ని వాటర్లో వేస్తే ఇది హైడ్రాలసిస్ అయిపోతుంది, రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ గివ్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్, NaOH అండ్ దెన్ వీక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్. సో ఒక స్ట్రాంగ్ బేసు, ఒక వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ వస్తాయి. అందుకే ఇది ఎలా వచ్చి ఉంటుంది, ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్గా చెప్పచ్చు మన సాల్ట్ని. స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి బేసిక్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ బేసిక్ సాల్ట్ కాబట్టి వాటర్లో డిజాల్వ్ అయిపోయి, వాటర్తో రియాక్ట్ అయిపోయి, నథింగ్ బట్ హైడ్రాలసిస్ అంటాం, గివ్ ఎ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్. కాబట్టి సొల్యూషన్కు ఇక్కడ బేస్ స్ట్రాంగ్ కాబట్టి ఆ సొల్యూషన్కు బేసిక్ నేచర్ ఉంటుంది, నథింగ్ బట్ ఆల్కలైన్ ఇన్ నేచర్ అంటాం ఆక్వా సొల్యూషన్. దెన్ యూజెస్. ఎక్కడ యూజ్ చేస్తాం మన బేకింగ్ సోడాని? విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్. స్టమక్లో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు
వాటర్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి స్టిర్ చేసి ఆ వాటర్ తీసుకుంటే వెంటనే CO2 గ్యాస్ బయటికి వచ్చేస్తుంది. సో యాసిడ్ టచ్ అవుతూనే ఇది డీకంపోజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తుంది, CO2 గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. అంటే యాసిడ్ న్యూట్రలైజ్ అవ్వడం మొదలు పెడుతుంది. యాంటీ యాసిడ్గా యూజ్ చేస్తారు అగెనిస్ట్ టు యాసిడ్, ఐ మీన్ టు రెడ్యూస్ ద ఎక్సెస్ యాసిడ్ ఇన్ స్టమక్. తర్వాత మన బేకింగ్ సోడాను టార్టారిక్ యాసిడ్, ఎడిబుల్ యాసిడ్ అంటారు. సో టార్టారిక్ యాసిడ్తో కంబైన్ చేసి బేకింగ్ పౌడర్గా ప్రిపేర్ చేస్తారు. అంటే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ బేకింగ్ పౌడర్ అని అడిగినట్లయితే బేకింగ్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్ అని చెప్పచ్చు. ఈ బేకింగ్ పౌడర్ని ఎక్కడ యూజ్ చేస్తారు? కేక్ మేకింగ్లో వాడతారు. కేక్ మేక్ చేసేటప్పుడు ఎప్పుడైతే బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తామో బేకింగ్ పౌడర్కి కొంచెం మనం వాటర్ వేసినా చాలు, అది డీకంపోజ్ అయిపోయి ఈ బేకింగ్ పౌడరు మనకి ఏమిస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఈ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఆ కేక్ లోపల నుంచి బయటికి హోల్స్ పెట్టుకొని CO2 గ్యాస్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే CO2 గ్యాస్ బయటకు వస్తుందో అప్పుడు ఆ కేకుకు స్పాంజీ నేచర్ వచ్చేస్తుంది. కేకుకి ఏ నేచర్ వస్తుంది? స్పాంజీ నేచర్. ఓకేనా? సో స్మూత్ నేచర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు. మనం ఇంట్లో కూడా హోమ్ రెమెడీగా వాడచ్చు ఇది ఫైర్ ఆపడానికి. ఇంట్లో ఎప్పుడైనా బై మిస్టేక్ ప్యాన్లో కానీ ఆయిల్ ఎక్కువగా గోలం అంటాం వాటిలో వేడి చేస్తుంటారు, ఏదో వడలు చేయడానికో లేదా పూరీ చేయడానికో ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, మదర్ వాళ్ళు, గ్రాండ్ మదర్ వాళ్ళు చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ లేట్ అయ్యి వెంటనే మంట వచ్చేస్తే ఇమీడియట్గా బేకింగ్ పౌడర్ వేయాలి. దాంట్లో వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే ఆయిల్ కదా ఎగిరి పడుతుంది మీద, చాలా డేంజరస్. అలాంటప్పుడు ఏం చేయాలంటే బేకింగ్ పౌడర్ వేస్తే గిన మంటలు ఆరిపోతాయి. ఓకే, దండిగా తీసుకొని వేయాలి. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాడతారు. తర్వాత యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్ ఫర్ స్కిన్, మైల్డ్ యాంటీసెప్టిక్ ఫర్ స్కిన్ ఇన్ఫెక్షన్. స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్ ఏదైనా వస్తే మైల్డ్ యాంటీసెప్టిక్ అంటే ఒక వీక్ యాంటీసెప్టిక్గా బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ బేకింగ్ సోడా. నౌ కమ్ టు వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే ఏం కాదు, సోడియం కార్బోనేటే. కానీ సోడియం కార్బోనేట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ క్రిస్టలైన్ వాటర్ మాలిక్యూల్గా ఉంటాయి. అంటే సోడియం కార్బోనేట్ క్రిస్టల్స్లో 10 వాటర్ మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే Na2CO3 10H2Oగా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అంటారు. ఏమంటారు? సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాషింగ్ సోడా. ఇది ఒకవేళ మనం హీట్ చేసామనుకో హై టెంపరేచర్కి, వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. 393 కెల్విన్ కంటే ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి Na2CO3 మాత్రం మిగులుతుంది. 10 వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే సోడా యాష్. యాష్ అంటే రెసిడ్యూ, మిగిలిపోయింది అని. ఒకవేళను ఈ వచ్చిన సోడా యాష్ నథింగ్ బట్ సోడియం కార్బోనేట్, అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్కి ఓకేనా వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ వాషింగ్ సోడా వస్తుంది. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మరి వాషింగ్ సోడాను ఎలా ప్రిపేర్ చేయొచ్చు? అంటే ఇట్ ఈజ్ ఒబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, బేకింగ్ సోడాని హీట్ చేస్తే వాషింగ్ సోడా వస్తుందని. అదే అనమాట. 2 moles బేకింగ్ సోడా NaHCO3 ఆన్ థర్మల్ డీకంపోజిషన్ గివ్ వాషింగ్ సోడా Na2CO3 ప్లస్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇలా ఇస్తుంది. సో బై థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బేకింగ్ సోడా వి గెట్ వాషింగ్ సోడా. దట్స్ ఇట్. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్, అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్కి వాటర్ యాడ్ చేస్తే అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ Na2CO3 10 వాటర్ మాలిక్యూల్స్ని తీసుకొని ఇది వాటర్ యాడ్ చేసినప్పుడు వి గెట్ Na2CO3 డెకాహైడ్రేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. Na2CO3 10 వాటర్ మాలిక్యూల్, తన వాటర్ మాలిక్యూల్ తను తీసుకుంటుంది. అంటే వి గెట్ వాషింగ్ సోడా అగైన్. ఓకే, సరే. ఏ బేసిక్ సాల్ట్, ఇది కూడా బేసిక్ సాల్ట్. ఓకే, ఆన్ హైడ్రాలస్ గివ్ ఆల్కలైన్ సొల్యూషన్. వాటర్లో వేస్తే డిజాల్వ్ అయిపోయి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది కాబట్టి ఆల్కలైన్ సొల్యూషన్ వస్తుంది అంటాం. సేమ్ ఇలాగే యూజెస్ చూద్దాం. మన వాషింగ్ సోడాని ఎక్కడ వాడతారంటే గ్లాసు, పేపరు, సోప్ ఇండస్ట్రీలో వాడతారు. సోప్ మేకింగ్లో, గ్లాస్ మేకింగ్లో, పేపర్ ఇండస్ట్రీ మేకింగ్లో ఖచ్చితంగా మన వాషింగ్ సోడాను యూజ్ చేస్తారు. ఇది ఒక యూజ్.
యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటే NaOH, బోరాక్స్ అంటే Na2B4O7 10H2O, సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్ Na2B4O7 10H2O. దీని ప్రిపరేషన్లో కూడా మనం ఎవరిని వాడచ్చు, మన వాషింగ్ సోడాను వాడచ్చు. తర్వాత కాస్టిక్ సోడా NaOH ప్రిపరేషన్లో కూడా యూజ్డ్ టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్. హార్డ్ వాటర్ అంటే ఏంటి, ఎప్పుడైనా సోప్ అప్లై చేసి వాటర్ వేసినప్పుడు క్లాత్ పైన కానీ హ్యాండ్కి కానీ ఫోమ్ రాలేదు అంటే ఆ వాటర్ హార్డ్ వాటర్ అని, నురగ రాకపోతే. అలాంటి వాటర్లో కొన్ని సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. ఒకవేళ మెగ్నీషియం, కాల్షియం క్లోరైడ్లు కానీ సల్ఫేట్లు కానీ డిజాల్వ్ అయి ఉంటే పర్మనెంట్ హార్డ్నెస్ అంట. దాన్ని రిమూవ్ చేయడానికి వాషింగ్ సోడాను కొంచెం వాటర్కి యాడ్ చేస్తే మనకు ఆ సాల్యుబుల్ సాల్ట్స్ ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్గా వాటర్లో పేరుకుపోతాయి. వాటర్ను మనం డీక్యాంట్ చేసి లేదా ఫిల్టర్ చేసి సాఫ్ట్ వాటర్ తీసుకోవచ్చు. అది హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి వాడతారు. యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. మనం ఇంట్లో క్లీనింగ్ ఏజెంట్ కూడా వాషింగ్ సోడా, వాషింగ్ పౌడర్ అట్లా NaCO3 ఉంటుంది. సో డొమెస్టిక్ పర్పస్లో కూడా అంటే గృహ సంబంధ ఇంటికి రిలేటెడ్గా మనం వాడేటువంటి వాషింగ్ పర్పస్కి వాషింగ్ సోడాని యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా. Hope you understand. Don't forget to like, share and subscribe. That's it for today's video. Keep watching. See you in next video. Thank you.